పాత కొత్త తరాల కలయికతో తెలుగుదేశం పార్టీ నూతనోత్తేజానికి నాంది పలకాలని అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. బడ్జెట్ రూపకల్పనలోనూ నేతల్ని భాగస్వాముల్ని చేయాలనే ఉద్దేశంతో విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో పార్టీ నిర్మాణం బడ్జెట్ 2017-18 అనే అంశంపై కార్యగోష్ఠి నిర్వహించారు. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఈ భేటీ చేపట్టారు. రాష్ట్ర ప్రజల సంతోషం కోసం తెదేపా శాశ్వతంగా అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. తెదేపా పాలన ద్వారా ప్రజల్లో 80% సంతృప్తి పెరగాలని తెలిపారు. నేతలు విభేదాలు వీడాలని మరోసారి హితవు పలికిన ఆయన మంత్రులు, ఎంపీలు ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెప్పారు. ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేసే రోజులకు కాలం చెల్లిందని, నిరంతరం ప్రజల్లో ఉండాలని తేల్చి చెప్పారు. ఆహాన్ని శత్రువుగా అభివర్ణించిన ఆయన నమ్మకమే మనిషిని ముందుకు నడిపిస్తుందని, మితిమీరిన విశ్వాసం ఎదుగుదలకు అడ్డంకని పార్టీ నేతలకు హితబోధ చేశారు. నాయకులు సమైక్యంగా ఉంటూ అన్ని స్థాయిల్లోనూ పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. చాలా మంది సమావేశానికి ఆలస్యంగా రావడంపై ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగం అనంతరం నేతలు బృందాలుగా ఏర్పడి పార్టీ పటిష్ట నిర్మాణం, ఎన్నికలు, సంస్థాగత బలోపేతం, ప్రగతి నివేదిక, 2017-18 బడ్జెట్ మన లక్ష్యాలు, ప్రాధాన్యతలపై చర్చించారు. వారి అభిప్రాయాలను అధినేత విశ్లేషించారు. అనంతరం బడ్జెట్ రూపకల్పనపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచంలో 2 అంకెల వృద్ధి రేటుకు అవకాశం ఉన్న దేశం భారత్ మాత్రమేనని స్పష్టం చేశారు. దేశంలో అత్యధిక అభివృద్ధికి అవకాశం ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని నేతలు తెలిపారు. భూసార పరీక్ష కార్డుల పంపిణీలో దేశంలోనే ముందున్నామన్న చంద్రబాబు 47.34 లక్షల భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. వర్షాభావం ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో 24.45% వృద్ధి సాధించామని పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్న సంగతి గుర్తు చేశారు. కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ పార్క్ వస్తోందని చెప్పారు. అమరావతిలో 9 నగరాలు, 27 టౌన్షిప్లు అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుందని పునరుద్ఘాటించారు. 35 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులు వచ్చాయి. కానీ అనేక సమస్యలు వచ్చినప్పటికీ పార్టీ జెండా, పార్టీ కార్యకర్తలు మోస్తున్నారు, పార్టీని గెలిపిస్తున్నారు. మనుషులను చూసి, పార్టీలను చూసి ఓట్లేరు. కానీ ప్రజలకు మన మీద నమ్మకం ఉండి, మన వల్ల లాభం ఉంది, ఈ పార్టీ మమ్మల్ని కాపాడుతుందంటే చిరస్థాయిగా మనతోనే ఉంటారు తప్ప మనల్ని వదిలిపెట్టే పరిస్థితి రాదు. అది నా నమ్మకం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా మరి ఒక్కసారి తెలియజేస్తున్నా. మన మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా, మనం తప్పులు చేసినా పార్టీ నష్టపోతాం, మన మీద దుష్ప్రచారం చేసిన పార్టీ నష్టపోతాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమర్థవంతంగా మనం తిప్పికొట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.